రెవెన్యూ అధికారులు బరితెగిస్తున్నారు. లంచం ఇవ్వందే పని జరగదంటూ తెగేసి చెప్తున్నారు. దీంతో బాధితులు తమకిక చావే సరైనమంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. నెందల తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో ఓ రైతు కుటుంబం ఆందోళన చేయడం కలకలం రేపుతోంది. భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎకరానికి 70,000 ఇవ్వాల్సిందే అంటూ తహసీల్దార్ రమేష్ డిమాండ్ చేస్తున్నారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం క్లియర్ ఉన్నాయి. నాది నాకు ఎవరితో అబ్జెక్షన్ లేదు. నాకు ఎందుకు చేయదు ఎంఆర్ఓ చేస్తా అని చెప్పిండు. డబ్బులు డిమాండ్ చేస్తాను ఎంఆర్ఓ డబ్బులు డిమాండ్ చేస్తాను. ఎందుకు చేయాలి డబ్బులు డిమాండ్? డోరే కానీ డబ్బులు డిమాండ్ మొత్తం క్లియర్ ఉన్నాయి. నాది నాకు ఎవరితో అబ్జెక్షన్ లేదు. నాకు ఎందుకు చేయదు ఎంఆర్ఓ చేస్తా అని చెప్పిండు. మంచిర్యాల జిల్లా నెన్నెల్ల మండలం గొల్లపల్లి శివార్లోని దమ్ము సునీత వద్ద నుంచి సర్వే నెంబర్ 332లోని 6 ఎకరాల 37 గుంటల భూమిని గొల్లపల్లికి చెందిన చింత విఘ్నేష్ కొనుగోలు చేశాడు. వారం క్రితం రిజిస్ట్రేషన్ కోసం స్టాల్ బుక్ చేసుకున్నారు స్లాట్. అయితే తహసీల్దార్ ఎకరానికి 70,000 లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో సహా పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్కి ఫోన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యకు యత్నించారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బులు డిమాండ్ చేస్తాను ఎంఆర్ఓ డబ్బులు డిమాండ్ చేస్తాను. ఎందుకు చేయాలి డబ్బులు డిమాండ్? డోరే కానీ డబ్బులు డిమాండ్ మొత్తం క్లియర్ ఉన్నాయి. నాది నాకు ఎవరితో అబ్జెక్షన్ లేదు. నాకు ఎందుకు? దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, మంచిర్యాల జిల్లాలో ఏదైతే నిన్నెల మండలంలో తహసీల్దార్ అయితే రిజిస్ట్రేషన్ కు డబ్బులు అయితే డిమాండ్ చేశారని అయితే బాధితుడైతే విఘ్నేష్ ఏదైతే ఆరోపిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా గొల్లపల్లి శివారు నిన్నెల మండలం గొల్లపల్లి శివారులోని సునీత వద్ద నుంచి అయితే 332 సర్వే నంబర్ లో గల భూమిని 6 ఎకరాల 37 గుంటలు అయితే విఘ్నేష్ అయితే కొనుగోలు చేశాడు. అట్టి భూమి కోసం రిజిస్ట్రేషన్ కోసం ఆల్రెడీ అక్కడ రిజిస్ట్రేషన్ కోసం అయితే దరఖాస్తు చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ స్లాట్ కూడా బుక్ చేయడం జరిగింది. అయితే ఏదైతే నిన్నెల మండలం తహసీల్దార్ దగ్గరికి రిజిస్ట్రేషన్ డేట్ వచ్చినాక వెళ్లడంతో అయితే ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ రమ్మని అయితే ఏదైతే తహసీల్దార్ చెప్పడంతో అయితే మళ్ళీ వారం రోజులకు తిరిగి వెళ్ళాడు విఘ్నేష్. అయితే ఇప్పుడు కుదరదు, నువ్వు తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడంతో ఎందుకు చేయాలని విఘ్నేష్ తహసీల్దార్ అని అడగఅయితే ఎకరానికి 70,000 ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని విఘ్నేష్ ను అడగడంతో అయితే విఘ్నేశానికి అయితే ఆవేశానికి గురై అతను పురుగుల మందు డబ్బాతోటైతే తన కుటుంబీకులతోటైతే రెబ్బన నెన్నెల తహసీల్దార్ దగ్గరికి అయితే అక్కడ అఘాయిత్యానికైతే అంటే పురుగుల మందు తోటి నేను ఆత్మహత్య చేసుకుంటానని మనస్తాపానికి గురై తాను ఏదైతే 6 ఎకరాల 37 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయనందుకు మనస్తాపానికి గురై నేను ఆత్మహత్య చేసుకుంటానని అయితే అక్కడికి వాపోయాడు. అయితే అదే సమయంలో పోలీసులు వచ్చి అతనికి నచ్చ చెప్పారు. అయితే విఘ్నేష్ ఏదైతే ఎంఆర్ఓ పై అటు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయగా కలెక్టర్ వారు స్పందించకపోవడం అయితే తన బాధ ఎవరికి చెప్పాలో అర్థం కాకుండా అయితే అక్కడ కొంచెం ధర్నాకు కూడా దిగాడు. అయితే ఏది ఏమైనా అయితే గతంలో కూడా ఈ నిన్నెల తహసీల్దార్ దగ్గర ఆఫీస్ దగ్గర అయితే గతంలో కూడా కొంచెం ఉద్రిక్త వాతావరణాలు అయితే జరిగాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నది. ఇటు రైతులు అయితే వాపోతున్నారు, వారు న్యాయంగా కొన్న భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నారని అయితే ఇటు రైతులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మాధురి. మండలం గొల్లపల్లి. నేను మా గొల్లపల్లి శివారులోని ఒక 7 ఎకరాల భూమి కొనుక్కున్నాము. ఒక 5-4 కలిసి కొనుక్కుంటే 15 రోజులు అయితే స్లాట్ బుక్ చేసుకున్నా. మధ్యలో ఒకసారి ఉదయాన్ని ధర్నా ఆపరేటర్ పిలిపించి ఈ పట్ట కాదు ఎంఆర్ఓ ఆపిండు అన్న వాళ్ళు ఎంఆర్ఓని అడిగిన. ఎంఆర్ఓ అయితే నేను ఎంక్వైరీ చేసి చెప్తా, ఇక మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా, మాకు కూడా ఇబ్బందులు అవుతాయి, మాకు కూడా ఉద్యోగాలు చాలతలేవు, మాకు వచ్చిన జీతం చాలతలేదు, వీళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి, అర్థం చేసుకోండి, పూర్తిగా మేము గట్టిగా పట్టి అడగలేము, మీకు ఫ్రైడే రోజు జెండవాదం తెల్లారి ఫ్రైడే రోజు శుక్రవారం రోజు మీరు రండి, నేను చేస్తా, మీ ప్రాసెస్ మీరు చేసుకోవాలి, మా ప్రాసెస్ మేము చెప్తాం, ఏది ఆపము అన్నలు. అన్న వాళ్ళు ఈరోజు వచ్చి అడిగితే మా ప్రాసెస్ మాకు కాలేదు, మీ ప్రాసెస్ ఆపిన నేను ఇప్పుడు నేను చెయ్యను,
మీరు కలెక్టర్ కాడ చెప్పుకోవాలి, మీరు దిక్కున్న కాడ చెప్పుకోవాలి, వేరే ఆధారం లేదు కాబట్టి ఇది మేము మందు ఆగి